ఇది అన్నం కాదు, నెల్లూరు జున్ను ముక్క, నెల్లూరు జున్ను ముక్క. టేస్ట్ అదిరిపోతుండదు. మష్రూమ్ రైస్, మష్రూమ్ కూడా ఉండదు. పెద్ద పెద్ద హోటల్లో మష్రూమ్ రైస్ అడిగితేనే ఏదో కర్రీ ఇచ్చి ఒక మష్రూమ్ పెట్టిస్తారా. కానీ మన బాబాయ్ 20 మష్రూమ్ వేసినారు 20 రూపాయలకి, 20 మష్రూమ్ వేసినారు 20 రూపాయలకి. నమస్తే నెల్లూరు. ప్రస్తుతం మనం ఆడుంటాం తెలుసా? చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్నాము. హైవే ఆనుకొనే ఉన్నాము. ఇక్కడ ఒక బండి ఉండదు. వెనకాల వాతావరణం చూడండి, అందరు తింటా ఉండారా. మన నెల్లూరులో ఏడన్నా కూడు తినాలంటే 100-200 పెట్టాల్సి వస్తుంది. కానీ మన బాబాయ్ దగ్గర 20 రూపాయలకి 40 రూపాయలతో పని అయిపోతుంది. అసలు కథ ఏంది, వ్యవహారం ఏంది, మన బాబాయ్ అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే బాబాయ్, బాగుండవా? ఎట్టున్నాడు చూసా మన బాబాయ్. బాబుల కట్టప్ప ఉన్నట్టులా, కింద గడ్డము పైన కట్ట వేరుగా ఉన్నాడు బాబాయ్. ఏంది ఇంత తక్కువ ధరకి ఇస్తుండారు, ఏంది కథ? ఏమన్నా ఉండదా మ్యాటరు ఇంత తక్కువకి రాని కారణము? ఏం లేదా? నెల్లూరులో ఏడైనా అన్నం తినాలంటే 200, 100 అయిపోతా ఉండదు. ఏ కాలంలో కూడా నువ్వు 20 రూపాయలు 40 రూపాయలకి ఇస్తున్నావు అంటే గ్రేట్. సరే, మన కాడ ఏమేమి ఉండదు? 9-10 రకాల దాకా వస్తాయి. సాంబార్ రైస్ ఒకటి, పెరుగన్నం, రసం రైసు, మసాలా రైస్ ఒకటి, పులిహోర ఒకటి, తాలింపు రైస్ ఒకటి, పొడి రైస్ ఒకటి, ఊరగాయ రైస్ ఒకటి, పచ్చడి రైస్ ఒకటి, పులుసులాగా కానీ లేదంటే క్యారెట్ రైస్ కానీ ఆకుకూర ఆ టైప్లో ఏదైనా ఒకటి. మొత్తం 9-10 రకాలు ఉంటాయి. సరే, ఇవన్నీ ఎవరు చేస్తారా? మొత్తం ఓన్ మేకింగ్. ఓన్ మేకింగేనా? నాకు ఇక్కడ చూస్తా ఉంటే నోరు ఊరిపోతా ఉండదు. అందరు తినేస్తా ఉంటారు, నాకు కూడా తినాలనిపిస్తూ ఉండదు. ముందుగా అసలు అంగడి ఎప్పుడు పెడతారు, అసలు టైమింగ్ ఏందో ఇవన్నీ కనుక్కుంటాం బాబాయ్నే. బాబాయ్ ఏ టైమింగ్? ఉదయం 11-15 వస్తాను. మధ్యాహ్నం అయిపోయేదాన్ని బట్టి 2:30, 3:30. ఆదివారం ఉంటుందా? ఆదివారం లేదు సెలవు. ఆదివారం ఒక రోజు సెలవు, కొర రోజులు ఉంటుంది. సరే బాబాయ్, ఈడ పెట్టడానికి కారణం ఏంది? సిటీలో పెట్టుకోవచ్చు కదా. సిటీలో చాలా ఉన్నాయి కదా, మనం ఒకళ్ళు పోటీ లేకుండా మనకు ఒకళ్ళు పోటీ లేకుండా. ఓకే ఓకే. సరే, మనకి బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఇది ఒకటేనా? ఇక మీదట ఏమైనా పెడతావా? ఇక మీదట ఏమైనా పెడతామని ఉన్నారా? ఓకే ఓకే. సరే, మీకు ఎంత పెడతారు ప్రాఫిట్? ఎంత పెడతారు ప్రాఫిట్? చూసారు కదా ప్రజలారా, ఆడుండే ఇక్కడికి నెట్టేశారు జనాభా. బాబాయ్తో మాట్లాడేదాన్ని కూడా తీరికిలే మనకి. అట్టుండదు వ్యాపారం. వ్యాపారం ఎందుకు అట్టుండదు అంటే అట్టు ఇస్తున్నారు క్వాంటిటీ క్వాలిటీ. బాబాయ్ నాకు కూడా నోరు ఊరిపోతా ఉండదే. బాబాయ్ని అడిగా ఒకటి తీసుకొని తింటా. బాబాయ్ నాకు కూడా కప్పు ఇస్తా, మంచిగా ఉండదు కప్పి. అన్నీ బాగుంటాయా? సరే, నీకు నచ్చింది అయితే చూడండి. ఎట్టుండదు వ్యాపారమా? బాబాయ్, మన బాబాయ్ కొడుకు కూడా ఉన్నాడు ఈడ. పాపం ఫ్యామిలీ మొత్తం కలిసి చేస్తుంటారు వ్యాపారం. చాలా గొప్ప విషయం, మంచి విషయం. తక్కువ రేట్లో అన్నం పెట్టడం అంటే మన నెల్లూరులో ఆడకు పోయినా ఫ్రైడ్ రైస్లు కానీ బిర్యానీలు కానీ ఆడ చూసినా 200, 100, 300 పెట్టి అమ్ముతుంటారు. కానీ మన బాబాయ్ చూస్తే 20కి 40కి ఇస్తున్నాడు. అసలు చాలా గొప్ప విషయం ఇది. నాకైతే నోరు 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 ఊరిపోతా ఉండేదే, వీళ్ళు పెట్టట్లేదు. నోరు ఊరిపోతా ఉండేదే, వీళ్ళు పెట్టట్లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమన్నా పెట్టిరా నాక? పెట్టండి పెట్టండి, ఒక 2 ఐటమ్లు అంటే వేసేయండి బాబాయ్ చెప్పాడు. పెట్టండి, ఒక 2 ఐటమ్లు అంటే వేసేయండి బాబాయ్ చెప్పాడు. నాకు అర్థం కాలేదు సార్. కలుపుకొని తినండి, లేదంటే పొరపోతుందని కూడా చెప్తున్నాడు అన్న. అంటే పొడేసి ఉన్నాడు అందువల్ల. ఏం రైస్ అన్న ఇదే? మష్రూమ్ రైస్ అంట.
అబ్బబ్బబ్బబ్బా, ఇది అన్నం కాదు, నెల్లూరు జున్ను ముక్క, నెల్లూరు జున్ను ముక్క. టేస్ట్ అదిరిపోతుండదు. అబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బా. మష్రూమ్ రైస్, మష్రూమ్ కూడా ఉండదు. పెద్ద పెద్ద హోటల్లో మష్రూమ్ రైస్ అడిగితేనే ఏదో కర్రీ ఇచ్చి ఒక మష్రూమ్ పెట్టిస్తారా. కానీ మన బాబాయ్ 20 మష్రూమ్ వేసినారు 20 రూపాయలకే, 20 మష్రూమ్ వేసినారు 20 రూపాయలకే. ఇదేందబ్బా అదే వింతగా ఉండదా? ఏడైనా నిమ్మకాయతో చేస్తారా, చింతపండుతో చేస్తారు పులిహారా? ఇదేంది బాబాయ్ ఉసిరికాయతో చేస్తున్నాడు. అబ్బాబ్బా, చాలా కథ ఉందా బాబాయ్ కాడ. పక్కన రంభ ఊరోసి మేనక ఉన్నట్టుండదు నోట్లో పెడితే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. కథ వేరుగా ఉండదు. అన్ని రైస్లో పొడిస్తున్నాడు బాబాయ్, అన్ని రైస్లో పొడిస్తున్నాడు బాబాయ్. బాబా నేను మాట్లాడిన అబ్బా, ఇంకా ఏమే తినే దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. కానీ నేను వెళ్ళొస్తా, నన్ను వదిలేడు నాకు 10 నిమిషాలు నేను తినేసి వస్తానా, నేనేం మాట్లాడినా. ప్రజలారా, ఇందాక నేను ఇలా చూశాను ఒకటే. ఇందాక ఒక ఆయన సైకిల్లో వచ్చి తిన్నాడా, ఒక ఆయన నడుచుకుంటూ వచ్చి తిన్నాడా, ఇంకో ఆయన కారులో వచ్చి తిన్నాడా, పోలీసు ఆయన వచ్చి కూడా తిన్నాడా. ఏందో అందరూ కలిసి మెలిసి తింటున్నారు మన బాబాయ్ కాడ. చూసారా, అంతా వింతగా ఉండదు నాకైతే. ఎవరన్నా తినేవాళ్ళు ఉంటే, భోజన ప్రియులు ఉంటే వచ్చేయండి మన బాబాయ్ దగ్గరికి. అడ్రస్ వచ్చి చిన్నస్ పార్క్ రోడ్డు, నేషనల్ హైవే పక్కన ఆనుకొని ఏడా ఉంటాడు బాబాయ్. ఆడికి పోడు, అందరూ వచ్చే కుమ్మేయండి బాబాయ్నే, కుమ్మేయండి బాబాయ్నే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కానీ బాబాయ్ని పిలవండి, ఏమని పిలుస్తారా? కట్టప్ప బాబాయ్ అని పిలవండి. లుక్ అట్టే ఉండదు, కింద గడ్డము పైన అది అది. సరే సరే వ్యూవర్స్, మన సాస్ టీవీని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.